బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెత్తిన మరో పిడుగు పడింది. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నుంచి కేజ్రీవాల్ పై 134 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ ముడుపులు తీసుకున్నట్లు తనకు ఫిర్యాదు అందిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని సూచించారు. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంతకు ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఇంకో ఉచ్చు బిగుసుకుందని కూడా చెప్పుకోవచ్చు అంటారా? ఇంకో అంటే సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ నుంచి కూడా 134 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రత్న, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేశారు కేంద్ర హోంశాఖకు. లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా హిందూ సంస్థకు సంబంధించి కానీ, మరోవైపు ఆమ్ ఆద్మీకి సంబంధించిన మాజీ కార్యకర్త కూడా ఫిర్యాదు చేయడంతో, అంటే సిక్ ఫర్ జస్టిస్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి అరవింద్ కేజ్రీవాల్కు ముడుపులు అందాయి అనేది ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా గతంలోని గ్రూప్ పర్వత్ సింగ్ కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. అంటే ఏదైతే 1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 9 మంది మరణించారు. ఆ కేసులో బల్వందర్ అనే వ్యక్తి ఉగ్రవాది దీంట్లో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని విడుదల చేసేందుకు, అంటే నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి వారిని ప్రోత్సహించడానికి కానీ, ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వారికి అండగా ఉండేందుకు 2014లో న్యూయార్క్లో, అంటే అమెరికాలో న్యూయార్క్లో పర్యటించినప్పుడు అక్కడ వారు ఇటు ఉగ్రవాద ఖలిస్తానీ సంస్థకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి అండగా ఉండేందుకు $16 మిలియన్, అంటే దాదాపు మీరు చెప్పినట్లు 134 కోట్లను వారి నుంచి ముడుపులు తీసుకున్నారనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్కు ఎవరైతే నిందితుడున్నారో దేవేంద్ర పాల్ బుల్లర్ను విడుదల చేయడం కోసం ఈ $16 బిలియన్ ముడుపులుగా తీసుకున్నారు, అంటే ప్రతిఫలంగా తీసుకున్నారు అనేది ప్రధానంగా గురుపర్వత్ సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై హోంమంత్రిత్వ శాఖకు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, అంటే అలాగే అమిత్ షాకు ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. ఏదైతే ఆరోపణలు ఇస్తున్నాయో దానిపై దృష్టి సారించి దర్యాప్తు జరిపించాలంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఏకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఆరోపణలు కాబట్టి విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా గతంలో వికే సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ ముగిడడంతో మరోవైపు బెయిల్ పిటిషన్ పై కూడా, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఇది మరో కుట్రకు తెరలేపింది బీజేపీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. రత్న, రైట్ శివ, అయితే మద్యం కేసులో కూడా ఈ రోజు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రానుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా? రైట్, ఒకవైపు ఖలిస్తానికి సంబంధించిన ఎన్ఐఏకు ఫిర్యాదు చేయడం, మరోవైపు ఇటు గత విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ను ఇచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా పరిశీలించవచ్చు అంటూ కూడా గత విచారణ సందర్భంగా ఈరోజు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మధ్యంతర బెయిల్కు సంబంధించి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈడీకి ద్విసభ్య ధర్మాసనం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల్లో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, పార్టీ జాతీయ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చే అంశాలను పరిశీలిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలిపిన నేపథ్యంలో ఈరోజు దానిపై విచారణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ బెయిల్ వస్తుందో మరో కొత్త కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ కార్యక్రమాలకు పాల్పడుతుంది. అంటే రాజకీయ కక్ష ధోరణిలో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం కానీ, ఇతరులతో కంప్లైంట్ ఇప్పించడం, దానివల్ల కేంద్ర హోంశాఖకు అరవింద్ కేజ్రీవాల్ మీద వికే సక్సేనా కంప్లైంట్ చేయడం అంతా చూస్తే కనుక ఇదొక నాటకంలో అనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం అంటే 2014లో న్యూయార్క్లోని గురుద్వారా రిచ్మండ్ హిల్స్లో పర్యటన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులతో సమావేశమై వారితో చర్చలు జరిపారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన
సిక్స్ ఫర్ జస్టిస్ ఏదైతే సంస్థ ఉందో దానికి సంబంధించి గురుపర్వత్ సింగ్ గతంలో వీడియో విడుదల చేశారు. ఏదైతే 1993లో ఢిల్లీలో జరిగిన బాంబు దాడికి సంబంధించి 9 మంది చనిపోయారు. ఆ కేసు నుంచి బయటపడేయడానికి బెయిల్ మంజూరు చేయడానికి కూడా ముడుపులు తీసుకున్నారనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే 2014లో అక్కడ సమావేశం అవడం, 1993లో జరిగిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన దాడుకు సంబంధించి అతన్ని బయటపడేయడానికి నిధులు తీసుకుంటున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అంటే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ద్వారా ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు జరిపించాలి. ఏదైతే ఆరోపణలు వస్తున్నాయి, గతంలో వచ్చిన వీడియోలు పరిగణనలు తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిగణనలకు తీసుకుని వాటన్నిటిని పరీక్షించి అరవింద్ కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలనేది కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా నిన్న లేఖ రాశారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.